తెలంగాణ కాషాయ దళపతిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నియామకం కానున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో అమిత్ షాతో ఈటెల భేటీ కానున్నారని తెలుస్తోంది. అమిత్ షాతో సమావేశం అనంతరం ఈటెలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళే బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల పేరును ప్రకటించే ఛాన్స్ ఉందని కాషాయ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ ముందు పెద్ద లక్ష్యాలే ఉండనున్నాయని కూడా చర్చ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో మొత్తానికి ఈటెల రాష్ట్ర అధ్యక్షుడిగా అవతరించబోతున్నారా? సో ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అనంతరం ఒక పెద్ద ఎజెండానే వాళ్ళ ముందు ఉంది అనేది అర్థమవుతున్నట్టుగా పలు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏంటి అప్డేట్స్? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. నిన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈరోజు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే 36% పైగా ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఓటు బ్యాంకును యథావిధిగా కాపాడుకోవడం బీజేపీ ముందున్న పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పార్టీని కింది స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లయితే సమాచారం అందుతుంది. ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను కూడా మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణను కూడా ఈరోజు అధికారికంగా ఈటెల రాజేందర్ పేరును ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే విక్రమ్.